ఆదికాండం 19 అధ్యాయంలో 17వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీరు ఇమ్మీడియట్గా పర్వతం వైపు పరిగెత్తండి. రన్ టు ద మౌంటైన్ ఆఫ్ గాడ్. దేవుని పర్వతం వైపు పరిగెత్తండి అని చెప్పి బతిమలాడుతున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, కమాండ్ చేస్తా ఉన్నాడు దేవుని దూత. అయితే దేవుని దూత మాట అంటా ఉంటే జెనసిస్ చాప్టర్ 19:18 నేను అంటున్న మాట లోతు, ప్రభువా అలాగూ కాదు, డోంట్ సే దాట్, దయచేసి అలా అనొద్దు. ఇదిగో నీ కటాక్షం నీ దాసు మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను కనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. దేవుడు అంటున్నాడు, దేవుని దూత అంటున్నాడు, ఆ పర్వతం వెళ్ళు, నీకు భద్రత ఉంది. గో టు దట్ మౌంటైన్, యూ హ్యావ్ సేఫ్టీ. అంటే లోతు అంటాడు, అక్కడ నాకు సేఫ్టీ లేదు, నాకేమొస్తుంది, అక్కడ కీడు వస్తుంది. ఇదేంటి విడ్డూరం? దేవుడు అంటున్నాడు, నీకు అక్కడ వెళ్తే భద్రత ఉందంటే, ఒబే మై కమాండ్మెంట్, దెర్ ఇస్ సేఫ్టీ. దేవుని మాట విధేయత చూపించు, అక్కడ నీకు భద్రత ఉందంటే, లేదు ప్రభా అక్కడికి వెళ్తే నాకు భద్రత లేదు, నాకు కీడే వస్తుంది. చాలాసార్లు మన జీవితంలో సమస్య ఏంటంటే, దేవుడు మనకి ఏదైనా ఆజ్ఞాపిస్తే దేవుని ఆజ్ఞలు మనకు హానికరమైనవి కాదు, దేవుని ప్రణాళికలు మనకు హానికరమైనవి కాదు. గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ ప్లాన్స్ ఫర్ us, and God's goodness will never be fail, because God's goodness prevails unto eternity. దేవుని మంచితనము, ఆయన కణకణములో ఉన్నది మంచితనమే, దాక్షిణ్య పూర్ణత్వమే. దేవుని మంచితనాన్ని గుర్తిస్తే ఆయన చెప్పే ప్రతి మాట మనకు మేలు కొరకే చెప్తాడు, కానీ కీడు కొరకు చెప్పడు. అందుకొరకు రోజు ప్రభు అంటున్నాడు 29వ అధ్యాయంలో, నేను మీ పట్ల కలిగిన ఆలోచనలు హానికరమైనవి కాదయ్యా, మీకు నిరీక్షణ కలగని చెప్తున్నా. ఐ డోంట్ మెంట్ టు ప్లాన్ ఈవిల్ ఫర్ యూ, ఐ నో ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఆల్వేస్ ప్లాన్ గుడ్ థింగ్స్ ఫర్ యూ. నేను మేలు కోరుతున్నాను నీకు, వెళ్ళు పర్వతం దగ్గరికి వెళ్ళి కాపాడబడని చెప్తే ఈయన అంటాడు, అక్కడ వెళ్తే నాకు మేలు కలగదు కదా, నాకు కీడు కలుగుతుందేమో, నేను వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్తావు?